హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. మీ అందరికీ వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. మరి ఈ దినము అవకాశం ఇచ్చిన యేసయ్యకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము ప్రత్యేకమైన దినము, శుభ శుక్రవారం, మనకి ఎంతో విలువైన దినము. ఈ దినాన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఏ యోగ్యత లేని దాన్ని, ఏ అర్హత లేని దాన్ని ఈ సమయంలో నన్ను నిలబెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. మొదటగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి నాయన. అయ్యా, మీ కలవరి సిల్వర త్యాగము మాకు ఇచ్చి నా ప్రభ, మాకు రక్షణ ఇచ్చి నా ప్రభ, ఈ రీతిగా సంఘంగా కూడి మీ మాటలు, సిలువలో మలికిన మాటలు నాయన జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా నాయన. అయ్యా, మాకంటే ముందుగా అయ్యా మాట్లాడిన బిడ్డను బట్టి స్తోత్రములు, నా తర్వాత మాట్లాడే బిడ్డలను బట్టి మీకు వందనాలు తండ్రి. వాళ్ళని కూడా ప్రభా మీరు ఆత్మతో నింపండి నాయన. అయ్యా, అలాగే నా ప్రభా నాయన, నన్ను మీరు ఆత్మతో నింపండి నా ప్రభా. అయ్యా, రెండవ మాటగా నైనా మీ సిలువలో పలికిన రెండవ మాటగా నేను ధ్యానిస్తుండగా నా జ్ఞానమును, శక్తిని, బలమును దయచి ప్రభా నాయన. నా నోరు మీ బోరుగా వాడుకోమని మొరపెట్టుకుంటున్నాను ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన, అలా వివరించాలో మా జ్ఞానము దయచే తండ్రి. నా ప్రభా మీ శక్తితో, మీ బలముతో ఈ సమయంలో నన్ను నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మరి యేసుక్రీస్తు వారు మరి ఎవరితో చెప్పారంటే 39లో చూసినట్లయితే, లూకాసు వార్త 39లో చదువుతారా? వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండో వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి మరి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. మరి యేసుక్రీస్తు వారు సిలువలో ఇద్దరు దొంగల మధ్య వేలాడబడుతున్నప్పుడు మరి ఆయనకి ఆ శిక్ష న్యాయం కాదు. మరి ఆ శిక్ష దొంగలు ఘోరాతిఘోరమైన పాపములు చేసేవారు మాత్రమే. వాళ్ళ మధ్యలో యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. ఎంతో సహనంతో కూడిన ఆయన చూస్తుంటే అసలు ఆయన శిక్ష, మరి రోమన్ గవర్నమెంట్ వారు ఆ శిక్ష ఘోరాతిఘోరమైన దొంగలకి, నరహత్య చేసేవారికి వాళ్ళకు మాత్రమే వేసే శిక్ష మరి దేవునికి కూడా మన వల్లే పడినప్పుడు మరి ఆయన సహనముతో ఎంతో ఓర్పుతో ఉన్నాడు. మరి దారంతా కూడా ఆయన కొరడా దెబ్బలతో ఎంతో ఓర్పుతో సహనముతో ఉన్నప్పుడు నోరు తెరవలేదు. కానీ దొంగ ఎలా మారాడంటే, అప్పుడు ఫస్ట్ ఆ దొంగ ఎలా మారాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుమని అని చెప్పినప్పుడు ఆ దొంగ మారాడు. ఎలాగంటే ఇంత శిక్షను భరిస్తూ కూడా తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగు కనుక వీరు క్షమించమని ఆ మొదటి మాట విన్నప్పుడు ఆయన హృదయం ఎంతో కరిగింది. మరి ఇంకొక దొంగ మరొక దొంగ, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్తున్నాడు. కానీ మరొక దొంగ మాత్రము ఈ శిక్ష మనకైతే న్యాయమే, మరి ఆయన ఏ తప్పిదమో చేయలేదని చెప్తున్నాడు. మరి ఆయన రక్షించబడ్డాడు. అప్పుడు దేవునికి భయపడవా అని ఆ దొంగతో చెప్తున్నప్పుడు ఆ దొంగ
అయితే ఆయనైతే రక్షణ పొందలేదు, మరి ఒకరు మాత్రం రక్షించబడ్డాడు. మరి అప్పుడు తండ్రి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ దొంగ చెప్తున్నాడు. మరి మనము కూడా మనం రక్షించబడ్డాము, మనము రక్షణ పొందుకొని కూడా మనం సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వస్తా కూడా మనం ఏ రీతిలో ఉన్నాము, మన రక్షణ మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా లేదని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మరి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది అంటే, పాపను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని ఉంది. మరి మన కొరకే, మన పాపముల కొరకే ఆయన సిలువలు వేయబడ్డాడు, మన శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. మరి ఆ దొంగ అయితే ఎలా మారాడంటే, ఆయన నిజమైన దేవుడు నజరేయుడైన యేసుని నమ్మాడు కాబట్టి మరి రక్షించబడ్డాడు. ఇంకా రక్షించబడలేని చాలామంది ఉన్నారు ఈ లోకంలో. మన ప్రవక్తను కలిగి మన స్థితిగతులు కలిగి అవతలి వాళ్ళు కూడా రక్షించబడే స్థితిలో ఉండాలి. మనం కూడా మన తండ్రికి ఇష్టపూర్వకంగా ఆయన్ని సంతోషపెట్టేవారుగా, ఆయన ఆనందపరిచేవారుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన కాడిని ఎత్తుకొని మనం ఈ లోకంలో మనము ఓర్పుతో ముందుకు వెళ్ళాలి. మరి దొంగ తండ్రి నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎలాగ అడిగాడు. అలాగా తండ్రి అని చెప్పాడంటే, నిశ్చయంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పాడు. మనము దేవునికి లోబడి దేవునికి విధేయులుగా ఉండి ఈ లోకంలో ఆయన మాటని ఆయన మందిరానికి వస్తూ ఎన్నిసార్లు వచ్చినా కూడా మనం అలాగే రక్షణ లేని స్థితిలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం కూడా మన తండ్రికి లోబడి ఆయన ఎలాగైతే నమ్మాడో, ఆయన ఎలాగైతే దేవుణ్ణి రక్షించమని ఎలాగైతే అడిగాడో, ఆయన ఒక్క మాటతోనే ఆయన పరదేశంలోకి వెళ్ళిపోయాడు. మనమైతే ఆ స్థితిలో ఉన్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి యోహాను సువార్త చెప్పినట్లుగా మరి చదవద్దు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, మరి నా ద్వారా తప్ప మరి తండ్రి రాజ్యానికి ఎవరి ద్వారా చేరుకోరని లేఖనాలు చెబుతున్నాయి. మనమైతే ఆయన ద్వారానే ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఇంకా ఎంతోమంది నశించిపోతున్నారు. వాళ్ళందరి కొరకు మనం కూడా ప్రార్థన చేస్తూ వాళ్ళందరినీ కూడా మన ప్రవక్తను బట్టి వాళ్ళు కూడా ముందుకు నడవడానికి, దేవుని ఎరగడానికి, దేవునిలో రక్షణలో ఆయన ముందుకు నడవడానికి ఆ కృప. అలాగే మనము ఏ స్థితిలో ఉన్నా ఒక్కసారి పరిశీలించుకొని మన రక్షణ పొంది కూడా మనము అలాగే ఉన్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.